సభాధ్యక్షులు నాగరాజు గారు, తమ్ముడు రాకేష్ రెడ్డి గారు, మిత్రులు కృష్ణ గారు, అని ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళని వీళ్ళని పెట్టి బహుబహు అనిపిస్తున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ బహుబహులకి బెదిరేవాడు అజయ్ కుమార్ కాదు. నేను వచ్చిందే, నా బ్యాక్గ్రౌండే అది. సో నా బ్యాక్గ్రౌండే పోరాటాల బ్యాక్గ్రౌండ్. నేను ఉన్నది పోరాటాల పార్టీలోనే. కాబట్టి ఎవరికి భయపడాలా? నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీగా, లేకపోతే 30 ఏళ్ళ ఇండస్ట్రీగా, 3 మంత్రులుగా, ఏమన్నాగా అజయ్ కుమార్ మాత్రం ఖమ్మంలో ప్రశ్నిస్తూనే ఉంటాడు, ప్రజల పక్షానే ఉంటాడు. ఉండడని అనుకుంటే అది మీ యొక్క దౌర్భాగ్యం. నేను నా కార్యకర్తలకి నేను చెప్పాల్సింది చెప్తా, ప్రజలకు చెప్పాల్సింది చెప్తా. దాన్ని పర్యవసానం ప్రజలు ఎట్లా తీసుకుంటారు, రేపు ఏమి ఇది జరుగుతుంది అనేది విషయం పక్కన పెడితే, ఇవాళ జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో తప్పకుండా తెలియజేయాలి. నా కార్యకర్తలకు నేను చెప్పాలి. మీరందరూ సర్ ప్రక్రియ విజయవంతం చేశారు. మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. అందుకనే మీకు అభినందన పత్రము, దాంతోపాటు మొమెంటో ఇస్తున్నా. డెఫినెట్గా మీ సర్వీసెస్, వాల్యుబుల్ సర్వీసెస్, వాటిని వెలగట్టలేని మీ అందరికి కూడా నేను సెల్యూట్ చేస్తాను. కానీ మిత్రులారా, దీంతోపాటు మీరు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఏంటో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం పరిపాలన చేస్తామని వచ్చారు? ప్రజాపరిపాలన చేస్తామని వచ్చిన వాళ్ళు ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రజలకు తెలియకుండానే నిషేధిత జాబితాలో పెట్టడం ప్రజాస్వామ్యమా? ప్రజాపరిపాలనలో కార్యక్రమమా? ఎట్లా పెడతారా మీరు నిషేధిత జాబితాలో? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాల భూమి 22A నిషేధిత జాబితాలో పెట్టి ఆ జాబితా నుంచి తీసేయాలంటే 30% కమిషన్ అడుగుతున్నారు అనేది వాస్తవమా కాదా అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ దాంతోపాటుగా వ్యవసాయేతర భూములు, విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన భూముల్ని కూడా మీరు హైదరాబాద్తో సహా, నాకు తెలిసి ఇది ఖమ్మం కూడా పాకుద్దేమో రేపు. 22A అనేది ఒక విషసర్పం. అది అవతల ఆంధ్రప్రదేశ్లో కాటేస్తుంది ప్రజల్ని, ఇక్కడ తెలంగాణలో కాటేస్తుంది. దీని రక్తం మరిగిన ఈ క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో, ఈ రక్తం మరిగిన క్రూర మృగాలు ఖమ్మంలో కూడా ప్రజల్ని వదిలిపెడతాయని నేను అనుకోను. పొద్దున్న లేస్తే చూస్తే నువ్వు ఉన్న ఇల్లే నీది కాదు. గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి ఇల్లు కూడా నిషేధించి జాబితాలో పెడితే ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారా నీకు 30%? ఒకసారి ఆలోచించుకోవాలి కదా పెట్టేటప్పుడు. ఏం మంత్రివే నువ్వు? నాకు అర్థం కాదు. సరే, ప్రతిపక్షం వాడు నాది పెడితే ఇస్తాడా? నేను పోరాడతాను, నేను డెఫినెట్గా ప్రజల్లోనే తేల్చుకుంటా. ఇక వీళ్ళకి ఇది లేదు అది లేదు, కళ్ళు మూసుకొని ప్రజలతో పాటుగా ఏది పడితే అది. ఇవాళ కొన్ని లక్షల మంది మిత్రులారా, నేను ఇది అబద్ధం చెప్పలేను, కంటి మీద కునుకు లేదు వాళ్ళకి. హైదరాబాద్లో జనాలకి లేదా ఊర్లలో ఉన్న వాళ్ళకి కంటి మీద కునుకు లేదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఛానల్ 22A మీద ఏం మాట్లాడుతున్నది, ప్రతి టీవీ ఛానల్ 22A మీద ఏం మాట్లాడుతుంది, పేపర్లు 22A మీద ఏం రాస్తున్నాయి. వాస్తవం. దానికి తప్పు జరిగిపోయిందని చెప్పి సారీ చెప్పిండు రెవెన్యూ మంత్రి గారు. సారీ చెప్పిండు. ఫస్ట్ అసలు అట్లాంటిది ఏం లేదన్నారు, తర్వాత సారీ చెప్పిండు. సారీ చెప్పి ఇవాళకి ఎన్ని రోజులు? సారీ చెప్పి వాళ్ళకి ఎన్ని రోజులు? ఇవాళకి కూడా 22A భూములు విలువైన హైదరాబాదులో ఉన్న ఆస్తులతో సహా, ప్రజల ఆస్తులతో సహా, పేదవాళ్ళ ఆస్తులతో సహా నువ్వు నిషేధిత జాబితా నుంచి తొలగించావా? ఖమ్మం కూడా పెట్టిండు తమ్ముడు, నేను చెప్తానే ఉన్నా. ఎందుకు పెట్టాడు? పెడతారు శ్రీనివాస్, నాకు తెలుసు. ఇది అదొక నేను చెప్పినగా అనకొండ లాంటిది. కాంగ్రెస్ అంటేనే కథం పట్టించేది. ప్రజల ఆస్తులకు పరిరక్షణకు ఉండాల్సిన, బాధ్యతకు ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కంటకులై కాజేస్తారు. చెప్తూనే ఉన్నారు అవుతుంది ఇక్కడ అని కూడా.
అయితే ఇవాళ బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? అది మొత్తం టోటల్ క్యాబినెట్కి సంబంధించిన ఇష్యూ కాదా? నువ్వు క్యాబినెట్లో కూర్చొని ఇమ్మీడియట్గా మాట్లాడాల్సిన అవసరం లేదా? ప్రజలకు స్వాతంత్రం కల్పించాల్సిన అవసరం లేదా? ఇవాళ ఆయన ఒక్కడిసారి చెప్తే అయిపోయిందా? దులుపుకొని నేను ఇంగ్లాండ్ పోతా లేకపోతే అమెరికా పోతా అంటే కుదురుతుందా? మళ్ళీ తిరుగుటపాలో వస్తున్నాడు. వాడికి పోవటానికి కుదరదు, అమెరికా పోవటానికి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అమెరికా పోవటానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా వెనక్కి రప్పించింది. ఇంత బర్నింగ్ ఇష్యూ అది. దాని గురించి మంత్రి గారు సారి చెప్పి కూర్చుంటే కుదురుతుందా? లక్షల కోట్ల విలువైన ప్రజల యొక్క ఆస్తుల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం అంటే ఏంటండి? వాట్ ఈజ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ప్రజల యొక్క ఆస్తుల్ని హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత. మీకు ఓటేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారంటే మీరు ఏం చేసినా చేయకపోయినా ముందైతే నా ఆస్తి నేను నా సొంతంగా సంపాదించుకున్న దానికి ఎసరు రాదనే ఒక ఈ భావన అయితే ఉండాలి. కానీ ఇవాళ అది లేదు. ఇవాళ కంటి మీద కునుకు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనప్పుడు ఏమన్నారు? కేసీఆర్ సార్ ధరణిని తీసుకొని వచ్చాడు. నిజంగా ధరణిలో కొన్ని సమస్యలు ఉండే, కానీ వ్యవసాయ భూముల వరకు మాత్రమే ధరణిని పరిమితం చేసి ఏదైతే ఆ పవర్ ఉందో అది రైతుకి బొటనవేలుకి ఆ పవర్ ఇచ్చిండు. కానీ మీరేమన్నారు? అసలు ధరణే మొత్తం అంతా కూడా సమస్య, నేను రాగానే ధరణిని బంగాళాఖాతంలో పడేసి బ్రహ్మాండమైన ఇంకొక ఆల్టర్నేటివ్ సిస్టమ్ తీసుకొస్తామన్నారు. దానికి మీరు పెట్టిన పేరు భూభారతి. ఇవాళ అదే భూభారతి ఏం చేస్తుంది? ఆ భూభారతి భూముల్ని హాంపట్ చేస్తుంది. భూభారతి భూముల్ని హాంపట్ చేస్తుంది. మీకు ఆరతి పడితే మీరు ప్రజల యొక్క భూములకి ఆరతి పట్టేశారు. ఇవాళ అది అడుగుదామంటే దానికి సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి ఇక్కడ లేడు. వచ్చిన తర్వాత దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సారీ చెప్పి తప్పించుకోలేరు. నిజంగా కూడా మన జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి పదవి వస్తే మన జిల్లాకు ఒక మంచి పేరు వస్తుంది. మరి ప్రజలందరూ కూడా 10 కాలాలు గుర్తుపెట్టుకునే విధంగా ఒక మంచి శాఖను మన జిల్లా నుంచి మంత్రి గారు నిర్వర్తించినట్లు మన జిల్లా ప్రజలందరూ కూడా గర్వంగా ఉండాలి. కానీ మీ హయాంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, భూములకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా, మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరే కదా ఆ రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము వెళ్ళిన తర్వాత ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలన్నిటిని మేము పరిష్కారం చేస్తాం భూములకి అని చెప్తిరి. ఇవాళకి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల కాలంలో ధరణిలో ఉన్నప్పుడు కేవలం 8-9 లక్షల ఎకరాల నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఇవాళ 1 కోటి ఎకరాలకి ఎట్లా చేరింది అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంట్లో మీ ఆంతర్యం ఏంటి చెప్పాలా? మీరు ఒక పక్కనేమో హైడ్రా అడ్డం పెట్టుకొని గుడిజలాన్ని కూలగొడుతుంది. హైడ్రా లేని దగ్గర ఖమ్మం లాంటి దగ్గరనేమో వెలుగుమట్ల రాత్రికి రాత్రి 12 సంవత్సరాల పాటు ఉన్న పేదల కాలనీని నేలమట్టం చేశారు. నేలమట్టం చేసి దాని డ్రోన్ పిక్చర్లు తీసుకొని చూసినావా నేను గాజాని సృష్టించా, ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే ఎట్లయితే అన్ని మటసం అయిపోయినాయో ఆ రకంగా వెలుగుమట్లను ఒక్క రోజులో మటసం చేశా అని చెప్తారు. ఇదా మిమ్మల్ని ఢిల్లీలో చిట్ చాట్లు చెప్తారు. పేదలు నివసించే ప్రాంతాలని వాళ్ళకి చేస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయి, లేకపోతే దాని జోటికల్లా వెళ్ళకు. కానీ మట్టసంగా కూలగొట్టి కాలరెగరేశారు. పేదల తరఫున ఓ పార్టీ పోరాడింది, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీనే పోరాడింది పేదలకు గుడిసెలేపించాలని చెప్పి. ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలు లేదా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా నా చిన్నప్పటి నుంచి కూడా అనేక మందికి ఇళ్ల కోసం అని చెప్పి ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అక్కడ గుడిసెలు వేపించిన తర్వాత వాటి కోసం పోరాటం చేశారు. అది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అయినా, సిపిఎం అయినా, న్యూ డెమోక్రసీ అయినా, లేదా ఓపీడీఆర్ అయినా, లేకపోతే ఇంకోటైనా పేదల మరి
సంఘం అయినా లేకపోతే ఇంకోటైనా వాళ్ళు పేదవాళ్ళ కోసమే పనిచేశారు తప్పితే దాని వెనకాల వాళ్ళు ఏమో ఆశించి చేయలే. కానీ వాళ్ళని మాత్రం మీరు తప్పుపడతారు. వాళ్ళు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తారు, వాళ్ళని తప్పుపడతారు. ఆ పేదవాళ్ళు ఎవరైతే మీకు ఓట్లు వేశారో వాళ్ళని రోడ్ల మీద తీసుకొస్తారు. వాళ్ళ కనీసం రోడ్ల మీద పడేస్తే ఇంత బువ్వ పెడితే దాని మీద కూడా కక్షనే. ఆ రోజు 15 రోజులు వెలుగుమట్లకు సంబంధించిన బాధితులు ఇక్కడ అంబేద్కర్ భవన్లో తీసుకొచ్చి పడేస్తే వాళ్ళకి కనీసం భోజనం పెట్టాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉండింది. కానీ తీసుకొచ్చి రోడ్డును పడేశారు. పడేస్తే మేము మా ట్రస్ట్ తరఫున మేమేదో సాయం చేయాలని చెప్పి పార్టీ తరఫున నిర్ణయించుకొని చేస్తే ఒకనొక టైంలో పోలీసులు వచ్చి అడ్డం పడి వీళ్ళకి భోజనం కూడా పెట్టొద్దు ఇవాళ నుంచి అని చెప్పి అన్నారు. అంత నిర్దయగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది కేవలం మాటలు చెప్పడం వరకే. నువ్వు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో కూర్చొని రాజ్యాంగ ప్రతిని పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అక్కడ సరే జంతర్ మంతర్లో లాఠీ చార్జ్ జరిగిందో లేకపోతే పెల్లెట్ బుల్లెట్స్ వాడిర్రో దాని గురించి నువ్వు పోయినావు ఒప్పుకుంటాం. కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మరి నిన్ననో మొన్ననో 97 జీవో తీసుకొచ్చి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తే పిచ్చి కొట్టుడు కొట్టారు. అశోక్ నగర్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం అని చెప్పి బయటకు వస్తే పిచ్చి కొట్టుడు కొట్టారు, లాఠీ చార్జ్ చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మరి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలిగా. ఆ విద్యార్థుల మీద కూడా అనవసరమైన లాఠీ చార్జ్ చేసినందుకు, దాష్టికం చేసినందుకు. వదులుకుంటే కాంగ్రెస్ పార్టీ అన్నిటికన్నా కూడా డేంజరస్. అందుకనే కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని కేసీఆర్ గారు అన్నారు. కాంగ్రెస్ నమ్మితే గోసపడతామన్నారు. కానీ నమ్మిరు, ఇవాళ గోసపడుతున్నారు. మోసపోయింది. ఇక ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్లున్నారంటే మన మీద విమర్శించడానికి కూడా మరి మెటీరియల్ ఉంచట్లేదు. వాళ్ళ మంత్రుల బిడ్డలే అన్నీ చెప్తున్నారు. వాళ్ళ మంత్రుల బిడ్డ అరే మేము విమర్శిస్తాం, జర ఆగండి, మాకు బీఆర్ఎస్కి మాకు అవకాశం ఉంది కదా అంటే అవసరం లేదు మేమే చెప్తాం అన్నీ అని చెప్పి ఆ మొత్తం ఒక 6 నెలల ముందు ఏమో టెండర్ల డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ టెండర్ల వాటాల్లో తేడాలు వచ్చినప్పుడు దుమ్ము దులిపి వదిలిపెట్టింది ఓ మంత్రి గారి బిడ్డ, కొండా సురేఖ్ గారి బిడ్డ. దుమ్ము దులిపి వదిలిపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ అందరూ సరిపోయింది, సరి చేసుకున్నాం అన్నారు, సారీ చెప్పుకున్నాం అన్నారు, షాల్ కప్పుకున్నారు, సారీ చేసుకున్నారు. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ దుకాణం స్టార్ట్ అయింది. ఏందా అంటే ఏం సంగతి, నీ మొత్తం బండారం బయట పెడతా, నీ చిట్టా ఇప్పుతా అన్నది. మరి ఆ చిట్టా ఏందో ఇప్పాలని చెప్పి అడుగుతున్నాం మేము. చిట్టా మేము కూడా చెప్తున్నాం రోజు. కానీ నీ క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి బిడ్డ మాట్లాడితే ఆదరా బాదరా మరి స్పందించాల్సిన మంత్రులు ఎవరు ఒక్కళ్ళు రాలే. మన జిల్లాలో ఉన్న 3 మంత్రులు అయితే గప్చిప్ సాంబార్ ఉండి అసలే అరే రేవంత్ రెడ్డి మీద సొంత మంత్రి సంబంధించిన కూతురు మాట్లాడితే నువ్వు ఖండించాలో లేకపోతే ఇంకోటో లేదా దీని మీద ఇంకోటో ఏదో చేయాలా. ఆయనతో ఆయన బతిలాడుకొని ఎక్కడో నల్గొండ జిల్లా వాళ్ళని, వరంగల్ జిల్లా వాళ్ళని చేసిరు. కానీ మన ఖమ్మం జిల్లా నుంచి మాత్రం అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీద కొండా సురేఖ్ గారి కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి గురించి ఏమీ ఖండన లేదంటే మీరు ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్టు లెక్క. అంటే మీరు అంగీకరిస్తున్నట్ట. ఇవాళ ఇక్కడ చెప్పాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద నోరు పారేసుకునేవాళ్ళు, మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు సమాధానం ఏం చెప్తారంటే కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణలు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినాయే కదా, మీరు వాటిని సమ్మతిస్తున్నారా? మిత్రులారా, ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ లేదంటే వాటి మీద పెట్టండి ప్రెస్ మీట్. అంటే ఒంటికాల మీద నా మీద లేస్తున్నారు కదా, అసలు నిజాలు మాట్లాడుకునే దగ్గర పెట్టండి ప్రెస్ మీట్. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్ననే అన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడేది కరెక్ట్ కాదు, మేము రుణమాఫీ చేసినాము అని చెప్పన్నాడు. నేను మళ్ళీ అడుగుతున్నా ఇదే వేదిక మీద నుంచి, అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, నీ శాఖ ద్వారా జరిగిన వ్యవసాయ శాఖ ద్వారా జరిగిన రుణమాఫీ 100% జరిగిందని చెప్పి నువ్వు కట్టుబడి ఉంటావా మాటకని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మళ్ళీ కూడా ప్రతి వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తాను. ప్రతి వేదిక నుంచి ప్రతి అవకాశం వచ్చినప్పుడు అలా ఛాలెంజ్ చేస్తాం. ఏ గ్రామానికి పోదాం, ఏ గ్రామానికి పోయి అడుగుదాం, గ్రామం నీదే లేదా మండలం నీదే
లేదా జిల్లా నీదే. రుణమాఫీ అంట, రుణమాఫీ మీద బీఆర్ఎస్ అబద్ధాలు చెప్తుందని చెప్పి మాట్లాడతాం. రుణమాఫీ 25% పావుల వాటం వంతు కూడా కాలే, ఇది వాస్తవం. రైతులో మిగిలిపోతామని చెప్పి 23 ఎకరాలు విలువైన స్థలాన్ని, జర్నలిస్టుల స్థలాన్ని బ్రహ్మాండంగా నేను జీవో తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి ఎవరి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జరగని విధంగా రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చి దానికి ఒక సొసైటీ పెట్టి వాళ్ళకి అప్పచెప్పినాం. మా సైదులు గారిని దానికి ప్రెసిడెంట్ కూడా చేసినాం. వాళ్ళకి అప్పచెప్పినాం. మా ఏనుగు గారు కూడా ఉన్నారు ఇక్కడ. అప్పచెప్పినాం. కేవలం ప్రభుత్వం ఏం చేయాలి, దాన్ని వాళ్ళకి ప్లాట్లు వేసి ఇవ్వటమన్నా చేయాలి, లేదా ఆ 23 ఎకరాలని డీమార్కెట్ చేసి అప్పచెప్పాలి. మా ప్రభుత్వం పోయి 3 ఏళ్ళు అవుతుంది. నేను వాళ్ళకి జీవో ఇచ్చి కూడా 3 ఏళ్ళు పైన అయింది. కానీ ఇవాళ వాళ్ళు కూడా అడిగి విసిగిపోయి ఉన్నారు మిత్రులారా. బాగా మంచిగా ఆ రోజుల్లో అయితే బాగా మంచిగా పాలిష్ పెట్టినట్టు పెట్టారు. వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చారు. మామూలు హామీలు ఇవ్వలే, అందరు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చారు. అందరిని ముంచినట్టే పాపం వాళ్ళని కూడా ముంచారు. నేను అడుగుతా ఉన్నా, ఎక్సెప్షన్ లేవా? కనీసం జర్నలిస్టులను కూడా చూడరా, వాళ్ళకి ఇచ్చేయకూడదు. నువ్వు ఇవ్వాల్సింది కూడా ఏం లేదు, తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని నాశనం పట్టించారు. ఎందుకు? కారణం ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఒక విలువైన భూమి పక్కన ఇంకొక విలువైన భూమిని జర్నలిస్ట్ లాంటి వాళ్ళకు ఒక 100 గజాల్లో 150 గజాలు ఇస్తే అవ్వో ఏం తట్టుకోలేవా, ఓర్చుకోలేవా? ఏమవుతుంది అంటున్నా. దానివల్ల ఏమన్నా విలువ ఏమైనా పడిపోద్దా? ఆలోచన చేయాలి మిత్రులారు. టేకులపల్లిలో అద్భుతమైన 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిన్న కూడా మళ్ళీ కేటీఆర్ న్యూస్లో ట్వీట్ చేశారు. 1200 ఇళ్ళు ఒకే దగ్గర పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టినాం. ఆ టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిన్న వస్తే నాకు చాలా ఆత్మ సంతృప్తి అనిపించింది. ఇట్లాంటి మంచి పనులు చేసిన తర్వాత కూడా సరే మనం ఓడిపోయినాం, కానీ ఆ వచ్చిన పరిణామం అట్లాంటిది. ఆ రోజున దాని గురించి పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. కానీ నాకు అవకాశం వచ్చింది. ఒకే దగ్గర 1200 మంది పేదలకి, మిత్రులారా ఆలోచన చేయండి, ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనీసం 15 లక్షల రూపాయలు విలువ వేసుకున్నా కూడా ఎన్ని కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని పేదలకి మనం సృష్టించగలిగినాం. దానికి రోడ్లు వేసి, దానికి బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చి, లేకపోతే ఆట వస్తువులు పెట్టి, లేకపోతే పార్కులు తయారు చేసి. ఒకటే ఉదాహరణ అది నేను చెప్పింది. 3800 మంది పేదలకి రోడ్ల పక్కన ఉండి ఎప్పటి నుంచో గుడిసెలు వేసుకుంటే జీవో 58 ద్వారా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చినాం. వాళ్ళ పేదలందరూ ఇవాళ సంతోషంగా ఉన్నారు. కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చిన దగ్గర కూడా వాటిని కూడా వాళ్ళే కూడా కూలగొట్టారు. వెలుగుమట్ల కూలగొట్టినట్టే 218 సర్వే నెంబరు, మన రఘునాథపాలెం సర్వే నెంబరు ఉదాహరణ మిత్రులారు. 625 మందికి ఒకే దగ్గర ఇస్తే దాంట్లోంచి రోడ్డు తీస్తారు. ఒక రోజు వచ్చి ఇంకో రోజు స్కూల్ అంటారు, ఇంకో రోజు వచ్చి ఇంకోటి ఏదో అంటారు. అన్ని అందులోంచి పోతాయా? అన్ని పేదవాళ్ళకి ఇచ్చిన దాంట్లోంచి పోతాయా? ఎందుకు మీ దాంట్లోంచి ఏం పోవా? మీ ఇళ్ళు, లేకపోతే మీ కాలనీలు, మీ సొసైటీలు అవి ఉన్నాయి, వాటి నుంచి వేటి నుంచి కూడా పోవు. జాతీయ రహదారి అందులోంచి పోవాలి, అంతర్జాతీయ రహదారి అందులోంచి పోవాలి, స్కూలు కట్టినా అందులోంచి పోవాలి. పేదోడి స్థలం గుంజుకోవాలి. వాళ్ళు పట్టాలు పట్టుకొని వాళ్ళు తిరుగుతూనే ఉండాలి. ఇది మన చరిత్ర. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చూస్తున్న చరిత్ర. ఖమ్మంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలకు సంబంధించిన చరిత్ర. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా రేపు ప్రజలు సమాధానం చెప్తారు మిత్రులారా. మీ అందరు కూడా నేను కోరుకునేది ఒకటే, మనకు సమయం ఎప్పుడైనా రాని, కత్తి ఎప్పుడు వస్తుందో అప్పుడు యుద్ధం చేస్తాం. ఈ లోపల మనం ఏం చేస్తుండాలి? ఆ కత్తిని సాన పెడుతూనే ఉండాలా, సాన పెడుతుంటే కత్తి తలతల మెరుస్తుంటే కసక్కన వేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఓటు, అప్పుడు ఈ అస్త్రం బాగుంటుంది. అందుకని ఆ ఆయుధం ఎవరు? మీరే. మన బీఆర్ఎస్ నాయకులే ఆయుధం. మీకు సాన పెడతనే ఉంటా నేను. మీకు ఆకలేసినా సాన పెడతనే ఉంటా, మీకు చిరాకేసినా సాన పెడతనే ఉంటా. టైం వచ్చిన దాకా మిమ్మల్ని రుద్దుతూనే ఉంటాం. ఏందా పోవాడ జయకుమార్ గారు కమ్మని ఆయన చెప్తుండిందా, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేవు, ఇక్కడ పెట్టిండేంటి కొత్తగా అంటే, మరి ఏదో కార్యక్రమంలో మిమ్మల్ని పిలిచి సాన పెట్టాలి. నేను చెప్పిన 4 మాటలు మీ బుర్రకి ఎక్కాలి. మీరు ఒక 400 మందికి బుర్రకి ఎక్కించాలన్నా వద్దా? అది మీ మీదనే పని. మీరే అడగాల. ఆడిపోయింది తులం బంగారం అడుగుతున్నాం అని చెప్పి కళ్యాణ లక్ష్మి పారేసి అసలే
అసలు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంత డేంజరస్ అంటే దీనికి ఎందుకు అసలు దానికి అవసరం పెడితే అయిపోయాని ఆయన కళ్యాణ్ నువ్వు తులం బంగారం ఎవడు అడుగుతాడు, తులం బంగారమే అడగడికి అసలు. మా మహిళలు పాపం గ్యాస్ 500 అంటే పాపం ఎంత ఆశపడ్డారు. 500 గ్యాస్ బండ్ అంటే 1100 రూపాయలు గ్యాస్ బండ్ వస్తుంటే ఇవాళ మీరు అడగాలని అమ్మో అడిగితే గ్యాస్ బండ్ కూడా రాదనుకుంటా. వీళ్ళు కన్నెర్ర చేస్తూ ఉంటున్నారు. అసలుకే ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు ఆ 1100 గ్యాస్ బండ్ కూడా వస్తారా అని కప్చిపుడు కూర్చున్నాం మనం. ఎలక్ట్రిక్ స్కూటీలు వచ్చినాయి ఖమ్మంలో రోడ్ల మీద అన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు మన ఆడబిడ్డలకి ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటీలు తిరుగుతూ ఉన్నాయి. పాపం చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చినాయి. ఒక్క వాగ్దానం అంటే ఒక వాగ్దానం లేదు. అత్తకి 4000, కోడలకి 2500. ఏడబైని పాపం అత్త 4000, కోడలు 2500. రెండు కుడుతున్నా చుట్టిర్రు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్తున్నా మీరు రాసుకోండి. 3 సంవత్సరాలకి 2000 రూపాయలకి అత్తకి ఇవ్వాల్సిన పెన్షన్లో పెంచాల్సిన 2000 రూపాయలు 60,000 రూపాయలు. 3 సంవత్సరాలు అంటే 36 నెలలు అంటే దాదాపుగా 70,000 రూపాయలు బాకీ పడ్డారు. కోడలికి ఇవ్వాల్సిన 2,500 రూపాయలు 3 సంవత్సరాలకి 75,000. అయ్యా అది ఇది కలిపితే 1,50,000. ఆ 1,50,000 నువ్వు ఇస్తే మా మహిళలు పాపం ఆనందిస్తారు. కానీ వాళ్ళనంట 1,00,00,000 మందిని కోటీశ్వరుని చేస్తున్నారు. 1,00,00,000 మందిని కోటీశ్వరుడు. 1,00,00,000 మందిని కోటీశ్వరుడు కాదయా. 1,00,000 అప్పు ఉన్నది కదా, అది తీర్చు. అది అడిగితే ఇంత పొడుగున కోపం వస్తుంది. మరి నువ్వే కదా ఆ రోజు ఇంటింటికి కార్డు పంచినావు, గ్యారంటీ కార్డు పంచలేదా తుమ్మల నాగేశ్వరరావు గారు? బట్టి విక్రమార్క గారు అది జాగ్రత్తగా దాచుకోండి దీన్ని, ఇది మేము 9వ తారీఖు నాడు రాగానే మా వాళ్ళు వస్తారు, భద్రంగా దీన్ని తీసివ్వండి, డబ్బులన్నీ ఇట్లా కల రాలితే అన్నది. ఏడదాయాలి 3 ఏళ్ళు అయింది దాచి గ్యారంటీ కార్డు. ఇంకొక ఆయనేమో 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద మేము రాగానే మీకు ఇవన్నీ చేస్తామని చెప్పి రాసి ఆ స్టాంప్ పేపర్ ఇస్తే దాన్ని నాలిక గీసుకుంటానికి కూడా సరిపోని పరిస్థితి అయిపోయింది. ఇవాళ నెత్తిన ఏం పెట్టారు, మనకి ప్రజలకు ఏం పెట్టారు? చెప్పింది అభయాస్తం, పెట్టింది మాత్రం భస్మాసుర హస్తం పెట్టారు. ఇది మిత్రులారా వాళ్ళు చేసిన పని. ఇంకా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి. మనం 10 లక్షలు దళిత మంది ఇస్తే సార్ కొద్దిమందికే ఇచ్చినాం, మేము 12 లక్షలు ఇస్తాం అన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులకి 25,000 రూపాయలు, పీజీ చదివిన విద్యార్థులకి 50,000, పిహెచ్డీ చేసిన వానికి 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయల వరకు ఫ్రీగా లోను. ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలే. నిరుద్యోగులకి 2 లక్షల, మా తమ్ముడు చాలా ప్రోగ్రాంలు చేసిండు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం రోజుల్లోనే ఇస్తామన్నారు. ఇవాళ ముక్కుకుంటా మూలుక్కుంటా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, ఆ నోటిఫికేషన్లు ఎగెనిస్ట్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి నియామకాలు ఇచ్చిందే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు తప్పితే వేరే కొత్తగా నువ్వు సృష్టించిన ఉద్యోగాలు లేవు. మరి నువ్వు సంవత్సరం రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఏమైంది? ఆ మాట మాట్లాడితే కోపం వస్తుంది. నువ్వు ఇచ్చిన ప్రతి హామీని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇంకొక 2 సంవత్సరాలు ఉంది, మా ప్రశ్నలు ఇంకా సూటిగా ఉంటాయి, మా ప్రశ్నలు ఇంకా పదునుగా ఉంటాయి, మా యొక్క పోరాటం కూడా ఇంకా పదునెక్కుద్ది తప్పితే పదును తగ్గదని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు కానీ చెప్తా ఉన్నాను. చివరిగా మా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు ఇక్కడితో ఈ పని అయిపోయింది అనుకోకండి, దీని తర్వాత మన పార్టీ పని ఉంది. మన పార్టీ అంటే మన తల్లి లాంటిది. సభ్యత నమోదు కార్యక్రమం కూడా వస్తూ ఉంది, దానికి సంబంధించి కూడా యాప్ వస్తూ ఉంది. ఆ యాప్లో కూడా మళ్ళీ మనందరం కూడా ఎస్ఐఆర్కి పనిచేసి ప్రజల ఓట్లు మీరు ఎట్లా కాపాడారో అట్లనే మన పార్టీ మన తల్లికి సంబంధించిన సభ్యత్వం ఏదైతే ఉన్నదో ఆ సభ్యత్వాన్ని కూడా ప్రజలందరికీ మన పార్టీ అభిమానులందరికీ కూడా ఇప్పించే కార్యక్రమాన్ని కూడా చేయాలి మిత్రులారా. ఈసారి మనం క్వాలిటేటివ్ సభ్యత్వం చేస్తున్నాం, క్వాంటిటేటివ్ కాదు. ఇన్ని వేలు చేసినా అన్ని వేలు చేసినా తుపేలు సభ్యత్వాలు కాదు, క్వాలిటీ 500 చేసినా చాలు, శబాష్ అంట. కానీ వాళ్ళు 500 మంది నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నువ్వు చూపించే విధంగా నువ్వు చేయాలని ఈ డివిజన్లో ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ మనం ఇంతమంది బిఎల్ఏలని 2-3 నెలల నుంచి మనం శిక్షణ చేస్తూ ఉంటే ఇంతమంది తయారయ్యారు. ఇంతకుముందు నేను కమ్యూనిస్ట్ పార్టీలకే చూస్తుంటే ఇట్లా, కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక 2 సెగ్మెంట్లకి ఇంతమంది తయారయ్యారు. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి బిఎల్ఏలు కానీ మన రేపు కమిటీలు కానీ లేదా క్రియాశీలక సభ్యులు కానీ వాళ్ళని పెడితేనే వాళ్ళకు 10,000 మందితో మనం మీటింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ రకంగా పార్టీని బ్రహ్మాండంగా మళ్ళీ నిర్మాణం చేద్దాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల యొక్క
కష్టాలు తీరాలి అని అంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిందే. మళ్ళీ కేసీఆర్ వస్తేనే సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ కేసీఆర్ వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ వస్తేనే మళ్ళీ పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. సంక్షేమ పథకాలు కూడా మనస్ఫూర్తిగా కడుపు నిండా ప్రజలకు అందుతాయి. కాబట్టి వాళ్ళు పొరపాటు పడ్డారు, మోసపడ్డారు, మోసపోయారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ చైతన్యం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.